హాయ్ ఎవ్రీబడి, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ లక్ష్మిని మన పని పాట ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వచ్చేసి నేను మార్నింగ్ దోసకాయ, బంగాళాదుంప, టమాటా 3 కలిపి కర్రీ చేశానండి. చూడండి, ఫస్ట్ పోపు పెట్టేశాను. కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసానండి. అయితే ఈ ఆనియన్స్ని కూరకు మాత్రం మనం బాగా వేయించాలండి. వేయించితే బాగా టేస్టీగా ఉంటుంది. ఈ పోపు అంతా అయిపోయినాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి బాగా వేసినాక కొంచెం అల్లం పేస్ట్ వేసానండి. అల్లం పేస్ట్ వేగినాక ఉల్లిపాయ బాగా వేయించాలండి, కూరకు బాగుంటుంది. ఆ తర్వాత ఈ 3 కలిపేసి వేసేయడమేనండి. వేసేసి ఒక 5 మినిట్స్ మనం మగ్గబెట్టడం, ఉప్పు పసుపు వేసి మగ్గబెట్టేస్తే చక్కగా బాగుంటుందండి. తర్వాత మనం కారం, ధనియా జీరా పౌడర్, నేను కొన్ని కూరలకు ఎక్కువ ధనియా జీరా పౌడర్ వాడతానండి, చూస్తున్నారు కదా మీరు. అట్లా ఉప్పు వేసాను. ఉప్పు వేసి బాగా వేయించినానండి. వేయించినాక అప్పుడు మనం ఈ వెజిటేబుల్స్ ఈ 3 కలిపేసి వేసేసుకోవడమేనండి. అల్లం పేస్ట్ కూడా వేయించినాక అప్పుడు 3 కలిపి బాగా వేయించేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా కొంచెం సేపు అయినా బాగా సిమ్లో పెట్టి మగ్గపెట్టామనుకోండి, కొంచెం వాటర్ పోస్తే లాస్ట్లో మనం కారమును ధనియా జీరా పౌడర్ వేసినాక చక్కగా ఉడికిపోతుందండి. మళ్ళీ సిమ్లో కూర అట్లా అండి. అదొకటి ఉందనుకోండి, ఇలా రెడీ చేసుకోవచ్చు వారు. కర్రీ బాగుంటుంది ఈ 3 కాంబినేషను. దోసకాయ టమాటాతో పాటు దుంపలు అట్లా చేయండి, ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. కూర కూడా బాగుంది, ఉదయమే చేశాను. ఇంకే కొంతసేపు మగ్గబెట్టేసేయండి, అట్లా ప్లేట్ పెట్టేసి మగ్గుతుంది. ఇంకే అంతే. తర్వాత తీసినాక మనం ఇప్పుడు కారం, ఈ స్టేజ్లో కారం, లాస్ట్లో వచ్చి కొంచెం కొత్తిమీర గార్నిష్ చేశాను. ఇంకా అంతే, బాగుంటుంది కూర. సింపుల్గా అయిపోతుంది, మనకి టేస్టీగా ఉంటుందండి కూర. బంగాళదుంప కూడా వేసాను కదా, బాగుంటుంది. ఇంకా అంతే. కారం వేసాను, చూస్తున్నారుగా, అంతే. ధనియా జీరా పౌడరు, మసాలా ఇష్టం అనుకోండి వేసుకోండి. ఇంక ఇంట్లో మనకి ఏమండి పచ్చి కొబ్బరి అటువంటిది ఉందనుకోండి, కొంచెం గ్రైండ్ చేసుకొని పచ్చి కొబ్బరి, ఇక గరం మసాలా కావాలనుకోండి అందులోని కొంచెం మీరు 2 జీడిపప్పులు, ధనియా, మన లవంగం, చెక్క, ఆ కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోండి, బాగుంటుంది. ఎక్కువ కాకుండా కొంచెం పచ్చి కొబ్బరి ఇప్పుడు ఈ స్టేజ్లో అనమాట వేసేసి చక్కగా ఉడికినాక కొత్తిమీర వేసుకొని ఇంకా దించేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి కూర. పని అయిపోయింది కదండి. పాట. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగే చందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది, అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది, కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది,